స్టాక్ షేర్ క్లిక్ చేయండి సార్. నాది స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుందా సార్? క్యాన్ యూ సీ మై స్క్రీన్? కనబడుతుంది. ఎస్ సార్. ఎస్ ఎస్. యా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే we need to start the example server sir. జాన్. ఎస్. సో ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది రన్ అయితేనే అందులోనే ఉంది కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ అన్నట్టు మన లోకల్ హౌస్లో ఎస్ సార్. ఉన్నటువంటి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకేనా సార్? సో నేను ఏమంటున్నానంటే అపాచీ మై ఎస్క్యూఎల్ ఐ విల్ స్టార్ట్ అన్నట్టు. ఓకే. ఓకే. యా, ఐ విల్ క్లోజ్ దిస్ వన్. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ది లోకల్ హోస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, లోకల్ హోస్ట్ బ్యాక్ / వర్డ్ప్రెస్ విచ్ వి యూజ్డ్ వర్డ్ప్రెస్. ఎస్ సార్. ఓకే. యా. ఓకే. సో ఇక్కడ వర్డ్ప్రెస్ అంటే ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్ అన్నట్టు. ఇంకేంటి సార్, ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఇది అయిపోగానే నెక్స్ట్ ఈ కామర్స్ సార్. స్టార్ట్ చేసేద్దాం సార్. ఓకే సార్. అప్పుడు మీకు వెరీ క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. ఓకే. అప్పుడు పేమెంట్ గేట్వేస్ అసలు వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైతే వర్డ్ ప్రెస్లో నుంచి లాగౌట్ అవ్వలేదు, అంటే మన డాష్బోర్డ్లో నుంచి లాగౌట్ అవ్వలేదో అప్పుడు ఓకే. ఇది ఏమవుతుందనంటే మనకి ఇలా వచ్చేస్తుంది, అంటే టాప్ బార్లో వస్తుంది. లాగౌట్ అయిపోతే టాప్ బార్ అనేది రాదు. అయితే ఓకే. ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లోని అబౌట్ మెన్యూ బార్ అనేది వచ్చి ఉండింది, అవును. అలాగనే శాంపిల్ అనేది వచ్చి ఉండింది, అలాగనే అదర్ థీమ్స్ అనేది సంథింగ్ పేజ్ అనేది వచ్చి ఉండింది. అంటే ఇది ఓకే. రీడైరెక్ట్ ఇంటూ అనదర్ ఎక్స్టర్నల్ లింక్ అన్నట్టు. ఓకేనా సార్? అదర్ లింక్కి ఓకే. టేక్ అయ్యింది. సో ఇప్పుడు ఇది యూజర్ యాక్సెస్ చేసేటువంటి పేజ్ అనమాట, వెబ్సైట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ డాష్ బోర్డ్ ఓకే. అన్నట్టు. ఓకేనా సార్? ఇట్ ఈస్ నాట్ ఏ డాష్ బోర్డ్ అన్నట్టు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చి క్లిక్ చేస్తే డాష్ బోర్డు లేదా మెన్యూస్ లేదా ప్లగ్ఇన్స్ కొన్ని ఆప్షన్స్ మెయిన్ ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ. ఓకేనా సార్? ఎస్ సార్. సో ఇక్కడ వచ్చేసిన ఓకే. తర్వాత మనం డైరెక్ట్ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ క్లియర్గా కనిపిస్తేనే వీ కెన్ డూ అన్నట్టు. ఓకేనా? అంటే ఓకే. ఇప్పుడు మన వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ యొక్క లాగిన్ అడ్రస్ ఏంటంటే ఇది లోకల్ హోస్ట్ వర్డ్ ప్రెస్ డబ్ల్యూపీ అడ్మిన్ అన్నట్టు. సరే, ఇక్కడ వచ్చేసిన ఓకే. తర్వాత నేనేమంటున్నానంటే మన వెబ్సైట్ యొక్క మెయిన్ లింక్ ఏంటి లోకల్ హోస్ట్లో ఏంటంటే లోకల్ హోస్ట్ వర్డ్ ప్రెస్. దీన్ని హిట్ ఎస్ ఎంటర్ సార్. క్లిక్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్ పేజ్ విచ్ యూజర్ కెన్ యాక్సెస్ దిస్ వెబ్సైట్ అన్నట్టు. ఓకే, డిడ్ యూ ఓకే. అండర్స్టాండ్? తర్వాత ఇక్కడ వచ్చేసిన ఎస్ సార్. తర్వాత దిస్ ఈజ్ ఏ డాష్ బోర్డ్ పేజ్. అంటే డాష్ బోర్డ్ అని అంటే వాట్ ఓకే. ఎవర్ మోడిఫికేషన్ వీఆర్ యాడింగ్ ఓవర్ హియర్ దట్ ద ఫ్రంట్ ఎండ్ పేజ్ విల్ రిఫ్లెక్ట్ అన్నట్టు. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. సో మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే ఇక్కడ యూ కుడ్ సి వీ హ్యాడ్ పేజెస్. అరే సరే, ల్యాండింగ్ పేజ్ అనేది మనం చూసాము, అందులో హెడర్ స్లైడర్ సెక్షన్స్ వరకే మనం చేసాము. ఫూటర్కి రిమైనింగ్ స్లైడర్కి మధ్యలో నథింగ్ వీ డిడ్ అన్నట్టు. అలాగే ఎస్ సార్. ఇక్కడ మీరు గమనించినట్లయితే దట్ ఓకే పేజ్ ఈజ్ హ్యావింగ్ లెఫ్ట్ సైడ్ బారు రైట్ సైడ్ బార్ అనేది కూడా ఉన్నది. ఓకేనా సార్? ఎస్ సార్. లెఫ్ట్ సైడ్ బార్ ఉండింది, అలాగనే రైట్ సైడ్ బార్ కూడా ఉంది. రైట్ సార్. ఓకే. సో ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే ఇప్పుడు అబౌట్ పేజ్లోకి వెళ్తే ఏమవుతుంది,
ఇట్ హోమ్ ఆల్సో పేజ్. హ్యావింగ్ ది పేజ్ అన్నట్టు, అంటే పేజ్లో ఏముంది, లెఫ్ట్ సైడ్ కంటెంట్ ఉంది, రైట్ సైడ్ బార్ ఉంది. అవును సార్. అర్థమవుతుందా సార్? అంటే ఇక్కడ ఏమవుతుంది ఎస్ సార్. మనకి, హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే, ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం చూసినట్లయితే వాట్ హ్యాపెనింగ్ అని అంటే, ఇక్కడ చూడండి మనకి ఇన్నర్ పేజెస్లోని ఈ విధంగా వచ్చింది. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ సార్? ఓకే. అంటే ఇక్కడ రైట్ సైడ్ బార్ వచ్చింది, ఎస్. లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్ వచ్చేసింది. ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఏమైందంటే స్లైడర్ కింద లెఫ్ట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ బార్ అనేది కూడా వచ్చింది. ఓకేనా సార్? ఓకే. అండర్స్టాండ్? ఓకే. ఎస్ ఎస్ సార్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేయాలి వీటినంటే, ల్యాండింగ్ పేజ్లో కొన్నిసార్లు మనం ఏదైతే అపీరెన్స్ కస్టమైజ్ అంటామో, ఈ కస్టమైజ్లో ఇంకొక ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను సార్. ఇక ట్యాబ్లో ఓపెన్ చేసిన తర్వాత ఈ కూర్చి ఇప్పుడు ఏమవుతుందో మనకి లెఫ్ట్ సైడ్ బార్ అనేది అంటే ఆ కస్టమైజేషన్కి సంబంధించింది వస్తుంది. ఓకే, ఓకేనా సార్? ఎస్ సార్. యా, సో ఇప్పుడు చూడండి, ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా ఆప్షన్స్ అన్నట్టు. ఎస్. ఇందులో లోపట మనకి ఫ్రంట్ ఎండ్ పేజీలో హెడర్ అయిపోయింది, ఫ్రంట్ ఎండ్ పేజీలోని స్లైడరు ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే ఈ డాష్ బోర్డ్లోకి వస్తే, ఓకే, ఇదంతా అన్ఈవెన్గా ఇచ్చేసాడు. ఇక్కడ మనం చూసారు యాక్చువల్గా బేసిక్ స్టైల్ లేఅవుట్లోకి వచ్చి చూస్తే ఫుల్ విడ్త్ వచ్చింది, బాక్స్డ్ విడ్త్ బాక్స్. కావాలంటే యా ఇట్ విల్ కమ్ ఓవర్ హియర్. అంటే బాక్స్డ్గా వచ్చేసిన తర్వాత పబ్లిష్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎలా వస్తుంది, ఈ ఎంటైర్ వెబ్సైట్ అనేది సెంటర్లోనే అలైన్ అవుతుంది. ఓకే, ఓకే. యా, సో ఓకే. ఇక్కడ సెంటర్ అలైన్ అయింది. ఇప్పుడు చూడండి అంటే అది బాక్స్గా లేదు, కానీ సెంటర్లోనే అలైన్ అయ్యింది. ఎస్ సార్. ఓకే, యా, ఓకే. సో ఇక్కడ చూడండి, ఆ, ఒక్క నిమిషం సార్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైంది, సెంట్రల్ లైన్ అయింది హెడర్లో కానీ స్లైడర్లో కానీ, లెఫ్ట్ సైడ్ అవును. స్పేస్ ఉంది, రైట్ సైడ్ సమ్ స్పేస్ ఉంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను అదే కంటెంట్ ఎలా వచ్చింది అని రీఫ్రెష్ చేస్తే దట్ ఇట్ హ్యాడ్ సంథింగ్ విడ్త్ అన్నట్టు, అర్థమవుతుందా సార్? ఎస్ సార్. అంటే అక్కడ స్పేస్ పోయింది, ఫుల్ విడ్త్ పోయి సమ్ సెంటర్కి లైన్ అయింది అన్నట్టు. అవును. యా, అలా కూడా ఈ బాక్స్ విత్ అప్ టు ఎంతవరకు కావచ్చు, వాల్యూ అయితే ఇవ్వలేదు. కొంతమంది అయితే 950 850 అలా వాల్యూ ఇస్తారు, ఇక్కడైతే వాల్యూ ఇవ్వలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి అనేది ఇక్కడ మనకి ఇచ్చేసారు, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్ సార్? సో ఎస్ సార్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫుల్ విడ్త్ అనేది నేను తీసుకున్న తర్వాత జస్ట్ డూ పబ్లిష్, అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫుల్ విడ్త్లోనే కంటిన్యూ చేద్దాం. అయితే ఇక్కడ ఇలాంటి ఎస్. సమ్ కైండ్ ఆఫ్ బేసిక్ స్టైల్స్, బేసిక్ ఫాంట్స్, ఓకే, అండ్ బేసిక్ స్టైల్ ఎలా కావాలి, ఈ కైండ్ ఆఫ్ ఓకే సిఎస్ఎస్ వాల్యూ మొత్తం కూడా మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకే, డిడ్ ఓకే. యూ అండర్స్టాండ్ సార్? సో ఎస్. ఇక్కడ వచ్చేసిన తర్వాత చాలా అన్ఈవెన్గా ఇచ్చేసారు, అసలు దీన్ని పట్టించుకోవట్లేదేమో మేబీ. అదే అదే సార్, నేను కూడా మొన్న చూసాను, ఇదే చూసాను. అదే సార్, లేఅవుట్స్ అదే. అసలు కరెక్ట్గా ఇవ్వలేదు ఎందుకనో. యా, ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చూసినప్పుడు ఇలా వచ్చింది కదా సార్. ఇక్కడ ఏంటంటే ప్లగ్ఇన్ కన్నా ప్లగ్ఇన్ లాగునే అనదర్ కాన్సెప్ట్ ఉండింది, విచ్ ఈస్ నోన్ యాజ్ విడ్జెట్స్ విడ్జెట్స్. అన్నమాట. సో డాష్ ఎస్. బోర్డ్లోనికి వెళ్ళడానికి మనకి ఈ లింక్ కావాలి, లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్ డబ్ల్యూపీ అడ్మిన్ అనేది కావాలి. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి అపీరెన్స్లోని విడ్జెట్స్ అనేది వస్తుంది. అంటే మనం మెన్యూ చేస్తాం, పేజెస్ క్రియేట్ చేస్తాం, పేజెస్ పైన చేస్తాం, ఎస్. వాటిని అపీరెన్స్లోని మెన్యూలో యాడ్ చేస్తాం. దానిపైన ఓకే. పేజెస్. ఎస్ సార్, పేజెస్ని కదా ఎస్ సార్. మనం మెన్యూలోని యాడ్ చేసాం. సో అవును. ఇక్కడ విడ్జెట్స్లోకి వచ్చిన తర్వాత యూ కుడ్ సీ ఇక్కడ వచ్చేసిన తర్వాత విడ్జెట్ అనేది ఉండింది.
ఓకే, ఇన్సైడ్ ద విడ్జెట్ యూ కుడ్ సి వి హ్యాడ్ అన్నట్టు విడ్జెట్ చూసారా, రైట్ సైడ్ బార్ అనేది ఎస్. విడ్జెట్. ఓకేనా సార్. ఆ తర్వాత మినిమైజ్ ఓకే. చేసిన తర్వాత ఫూటర్లోని విడ్జెట్స్, తర్వాత ఓకే. ఫ్రంట్ పేజీలోకి విడ్జెట్, ఇన్యాక్టివ్ విడ్జెట్. ఓకే. రైట్ సైడ్ ఓకే. బార్ విడ్జెట్ అంటే ఏంటి, రైట్ సైడ్ విడ్జెట్ అంటే ఏంటి, ఇది ల్యాండింగ్ పేజ్ అంటే హోమ్ పేజ్ అంటారు. ల్యాండింగ్ పేజ్ విచ్ ఇస్ నోన్ అయితే హోమ్ పేజ్. దాని కిందకి ఓకే. వచ్చిన ఎస్. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ బార్లో ఏముంది సార్, సర్చ్ బారు, రీసెంట్ పోస్ట్, సెర్చ్ బార్, యా, రీసెంట్ పోస్ట్, రీసెంట్ కామెంట్స్. రీసెంట్ కామెంట్స్. అదే ఇక్కడ ఉంటుంది చూడండి, రైట్ సైడ్ బార్లో సర్చ్ బారు, రీసెంట్ పోస్ట్, రీసెంట్ కామెంట్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, జస్ట్ సెలెక్ట్ చేయండి, ఆ విడ్జెట్ని సెలెక్ట్ చేసుకోండి. మరీ జూమ్ ఇన్లోకి వచ్చినట్టుంది, జూమ్ అవుట్ చేసేసాను, జస్ట్ డూ డెలీట్ చేయండి, డెలీట్ అయిపోయింది. ఇక్కడ కూడా జస్ట్ ఓకే. ఈ పాత్ సెలెక్ట్ చేయండి, ఇక్కడికి వచ్చేసి డెలీట్ అనండి, డెలీట్ అయిపోతుంది. మోర్ ఓవర్ ఇక్కడ కూడా వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ డెలీట్ అన్నాను, డెలీట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ వీ హ్యాడ్ అనదర్ అన్నట్టు రీసెంట్ కామెంట్ అనేది ఉంది, ఇక్కడ కూడా వచ్చేసి డూ డెలీట్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ డూ డెలీట్ ఓవర్ హియర్. ఓకేనా. సో ఓకే. ఇక్కడ వీ హ్యాడ్, ఇక్కడ అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత యూ కుడ్ సే, ఇప్పుడు ఏమవుతుందో మనకి ఇలా వస్తుంది చూడండి. సో గో టు ద ఫ్రంట్ అండ్ పేజ్. ఓకే, జస్ట్ డూ రీఫ్రెష్ ఓవర్ దే. నవ్ యూ కుడ్ సి మనకు ఓన్లీ పేజెస్ ఉన్నాయి, విడ్జెట్ ఏం లేదు రైట్ సైడ్ బార్లో. ఎక్కడ సార్ ఎస్ మనం సార్. చేసింది, రైట్ సైడ్ బార్లోని చేసాము. రీసెంట్ బార్. అండ్ ఫూటర్ విడ్జెట్స్లో కూడా చూడండి, ఫూటర్ అంటే అచీవ్స్ వచ్చాయి, కేటగిరీస్ వచ్చాయి. ఓకే. సో ఓకే. ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ ఐ విల్ డూ ఈస్ అచీవ్స్ వచ్చాయి, కేటగిరీస్ కూడా వచ్చాయి, వీటిని కూడా మీరు డెలీట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. అయితే మనకి ఫ్రంట్ ఎండ్ పేజ్లో ఏం కావాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాదు, పేజ్లో లాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వద్దు అన్నట్టు. ఓకేనా సార్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ వీ నీడ్ టు క్రియేట్ అన్నట్టు. ఓకే, వీ నీడ్ టు క్రియేట్ ఓకే. స్లైడర్ లాగా, స్లైడర్ లాగా సంథింగ్ విడ్జెట్స్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే రైట్ సైడ్ బార్లోని ఇక్కడ క్లిక్ చేస్తే పేజ్ క్రియేట్ చేస్తే ఎలా వచ్చిందో అలా వచ్చింది చూడండి, బ్లాక్స్ వస్తాయి. ఓకే. అవునా సార్. ఇక్కడ నేనేమంటున్నానంటే హెడర్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ వచ్చేసి అబౌట్ అస్ అనేది తీసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి పారాగ్రాఫ్ తీసుకున్నా, ఇన్సైడ్ ద పారాగ్రాఫ్లోని డమ్మీ కంటెంట్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, క్విక్ బ్రౌన్ ఓకే. ఫాక్స్ జంప్స్ ఓవర్ ది లేజీ, ఓవర్ ద లేజీ డాగ్ అనేది తీసుకొని కాపీ చేసేసి పేస్ట్ చేసేసాం. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ సార్. ఓకే. అండ్ దెన్ ఎస్. డూ అప్డేట్ క్లిక్ చేయండి, ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏమైంది, ఇట్ హ్యాడ్ సంథింగ్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్ చేస్తే ఇట్ హ్యాడ్ పారాగ్రాఫ్. ఓకే, అది మనకి రైట్ సైడ్లో ఓకే. వచ్చింది చూడండి, ఇప్పుడు చూసారా రైట్ సైడ్ బార్లోనే వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఫ్రంట్ పేజీలో రావాలి, ఇక్కడ వచ్చేసి మనం చూస్తే ఈ ఏరియాలోనే రావాలి మనకి. ఓకే. ఓకే. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ సార్. ఆ ఎస్. ఏరియాలోని రానికి వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ సార్. సో ఓకే. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆ, ఇక్కడ రైట్ సైడ్ బార్ వచ్చింది కదా, ఫ్రంట్ సైడ్ విడ్జెట్ బార్ వస్తుంది చూడండి, వెరీ బాటంలో ఉన్నట్టు ఉందండి ఫ్రంట్ దీంట్లో. పేజ్ విడ్జెట్స్. యా, ఫ్రంట్ పేజ్ విడ్జెట్స్లోకి వస్తే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒక హెడర్ తీసుకుంటున్నాం, దీంట్లో ఏంటంటే హెచ్ఏడిఐఎన్సి. అండ్ దీంట్లో వచ్చేసి ఏం చేస్తున్నానంటే పారాగ్రాఫ్ అనేది తీసుకున్నాను, ఇక్కడ డమ్మీ కంటెంట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, దీనికి యూఎస్ఏకే బ్రౌన్ ఫాక్స్ జెమ్స్ ఓవర్ ద లేజీ డాగ్ అనేది తీసుకొని కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా సార్. అంటే వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్, ఓకే, ఫ్రంట్ పేజ్ విడ్జెట్స్ ఫ్రంట్ అండి. పేజ్ విడ్జెట్. యా, ఎస్. జస్ట్ డూ అప్డేట్, ఇక్కడ వచ్చేసి అప్డేట్ చేస్తే ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి మనం చూసినప్పుడు రిఫ్రెష్ చేస్తే హియర్ వీ హ్యావ్ ఫ్రంట్ పేజ్, దెర్ ఈస్ నో రైట్ ఎస్. సైడ్ బార్. ఓకే సార్. కాకపోతే ఎస్. అలైన్మెంట్ ఇష్యూస్ అనేది కొంచెం వస్తుండే, వాటిని హెచ్టిఎంఎల్ ఓకే. సిఎస్ఎస్ యూస్ చేసి వీ నీడ్ టు డూ మోడిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసిన ఓకే. తర్వాత ఫ్రంట్ పేజ్లో ఇఫ్ యూ వాంట్ టు అలైన్ సమ్ మోర్ ఎల్స్ అన్నప్పుడు రైట్ క్లిక్ చేసేసి, ఓకే, కొన్నిసార్లు ఎందుకో ఇట్లా ఇస్తాడు, ఇరుకిరుగ్గా ఇస్తాడు చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయాలి, ఇప్పుడు ఎక్కడ యాడ్ చేస్తాం, ఇక్కడ రైట్ సైడ్ బార్లో ఇన్ని ఇచ్చాడు. ఓకేనా సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఓకే. ఇంకా జూమ్ అవుట్ క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అవన్నీ కనబడవు,
సో మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, అప్లోడ్ ఇమేజెస్ అంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఓకే. మనం అప్లోడ్ చేసినప్పుడు ఏమొస్తుందనంటే హియర్ వీ హ్యాడ్ అన్నట్టు. సో యూ కుడ్ సి స్లైడర్ అనేదాన్ని, స్లైడర్ ఇమేజెస్ అనేదాన్ని తీసుకున్నాను. ఓకే, ఇందులోని ఓకే. ఐ విల్ ఇన్సర్ట్ సంథింగ్ ఇమేజ్. సో ఇప్పుడు చూడండి, ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసిన. ఏమైంది? ఓకే, అప్లోడ్ అంటున్నాను. యూ కుడ్ సి ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేశాను. యా, ఒక్క నిమిషం. సరే అంటే ద వెబ్ సర్వర్ కెనాట్ జనరేటర్ రెస్పాన్సివ్ ఇమేజ్ సైజ్ ఫర్ దిస్ ఇమేజ్ కన్వర్ట్ ఇంటూ జేపీజీ ఆర్ పిఎన్జీ అని ఉన్నది వచ్చింది కదా. సో యాడ్ ఇమేజ్. ఓకే, అప్లోడ్ ఇమేజ్ ఫ్రమ్ ఓవర్ హియర్. సో హియర్ వీ హ్యాడ్ ఇమేజ్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ అన్నాను. అంటే లోకల్లోనే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, డid you అండర్స్టాండ్ సార్? ఓకే. అప్లోడ్ మీరు అప్డేట్ చేయండి, వచ్చేస్తుంది, నో ఇష్యూ. ఆర్ఎల్స్ ఓకే. ఇక్కడ మనకి ఏదైతే ఉండిందో ఇక్కడ చూడండి డాష్బోర్డ్లోని నేనేం చేస్తున్నానంటే ఇన్స్పెక్ట్ అనేది చేస్తున్నా. ఈ ఇమేజ్ని కింద యాడ్ చేద్దాము. ఓకేనా సార్? సో ఇక్కడ వచ్చేసి హియర్ యూ కుడ్ సి ఇమేజ్. కర్సర్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి ఈ ఎస్ఆర్సి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎస్ఆర్సిలో ఓకే. కోడ్ మొత్తాన్ని కూడా నేనేమంటున్నానంటే కాపీ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. ఇది ఇమేజ్. సో దీన్ని నేనేమంటున్నానంటే సేవ్ అంటున్నాను. ఓకే, సేవ్ ఎక్కడ అని అంటున్నానంటే డెస్క్టాప్లోని సమ్ నెంబర్ అనేది సేవ్ చేసుకున్నాం. 999 అనేది 999.jpg ఫార్మాట్. ఓకేనా సార్? ఓకే. సో సేవ్ అనేసేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితేనేమి ఐ విల్ అప్లోడ్ అన్నట్టు. ఓకే, అప్లోడ్. సో ఓకే. వైర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ డెస్క్టాప్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 999 చూద్దాం. ఇది ఆ వెబ్సైట్లో నుంచి తీసిన ఇమేజ్ అయినా అక్కడ కూడా ఏదో ఇంటర్నల్ ఇష్యూ అనేది వచ్చింది. ఓకే, సరే, ఇది తర్వాత చూద్దాం. మీరు చేయండి, మీ దానికి వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? ఓకే. సో ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ నేను ఏమంటున్నానంటే ఐ వుడ్ లైక్ టు రిమూవ్ దిస్ వన్, డిలీట్ చేసేస్తున్నాను. అండ్ దీనికి బదులు వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ ఇంకా గ్యాలరీ అన్నా సేమ్ అలానే వస్తుంది. సో ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉండింది, దాని కింద బటన్ క్లిక్ చేస్తే ఇలా మల్టిపుల్ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏమొస్తుందనంటే బ్లాక్స్ అనేది వస్తాయి సార్. ఇక్కడ పారాగ్రాఫ్ ఓకే. అనేటిది, పారాగ్రాఫ్ అనేటిది. ఓకే, తర్వాత ఓకే. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ అనేది, గ్యాలరీ అనేది, ఇమేజెస్, ఆడియో అనేది, కాలమ్స్ అనేది మొత్తం వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఐ నీడ్ అనదర్ కాలం. ఈ కాలం నాకు సెలెక్ట్ చేస్తున్నా, డబుల్ క్లిక్ చేస్తుండే. సో ఇక్కడ వచ్చేసి ఇంకో చూసినట్లయితే కాలమ్ సార్. డబుల్ క్లిక్ చేస్తే 2 కాలమ్స్ వస్తాయి సార్. సింగిల్ క్లిక్ చేస్తే ఓకే. ఒకటి వస్తుంది. సో మనకి ఇది ఒకటి చాలు కాబట్టి ఐ విల్ రిమూవ్ దిస్ ఎంటైర్ థింగ్ అన్నట్టు. ఓకే, ఐ విల్ డూ జూమ్ అవుట్. సో ఇక్కడ వచ్చేసి డిలీట్ చేసేసిన. అండ్ ఎక్కడ కూడా వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఐ విల్ డూ డిలీట్ ఓవర్ హియర్. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసి ఎస్. వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ ఓకే, ఐ వుడ్ లైక్ టు డిలీట్ ఓవర్ హియర్. సో ఇక్కడ వచ్చేసి డిలీట్ చేస్తుంది. అండ్ ఎక్కడ వచ్చేసిన తర్వాత హౌ ఓకే. మెనీ కాలమ్ వీ నీడ్ 50 × 50. ఓకేనా సార్? ఓకే. ఇదిగోండి, ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇందులోని డబుల్ క్లిక్ చేసేస్తే వీ నీడ్ టు యాడ్ సంథింగ్ పారాగ్రాఫ్. ఇందులోపల ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ కంటెంట్. ది QUICK బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అన్నట్టు. దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఏ ఫస్ట్ పారాగ్రాఫ్. అర్థమవుతుందా సార్? ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత హియర్ వీ హ్యాడ్ అనదర్ వన్ ఈస్ దేర్. హియర్ ఆల్సో వీ నీడ్ టు యాడ్ పారాగ్రాఫ్. దేర్ ఐ వుడ్ లైక్ టు యాడ్ అనదర్ పారాగ్రాఫ్. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ సార్? ఓకే. ఎస్. సో ఇంక ఇట్లా మీకేంటంటే వరుసగా యాడ్ చేసుకోండి. ఇంకా కావాలంటే బ్రౌజర్ అనండి. ఇంక ఇట్లా లెఫ్ట్ సైడ్ మనకి ఇంకా బ్లాగ్స్ అనేది వస్తాయి. ఓకే, ఈ బ్లాగ్స్లో మీకు కావాల్సిన ఓకే. యూట్యూబ్ వీడియో కానీ, వియామో కానీ, తర్వాత ట్విట్టర్ కానీ, సమ్ యాంబెడ్ కోడ్ కానీ, ఏదైనా కానీ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఓకే. ప్యాటర్న్స్ అంటే టెంప్లెట్స్ ఏమన్నా కావాలి అని అంటే మనం అప్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అవి కూడా ఇక్కడ నుంచి రావటం అనేది జరుగుతుంది. ఓకే, నథింగ్ బట్ ఎలిమెంటల్ లానే ఉంటాయి. దిస్ ఈజ్ ఓకే. అబౌట్ ఓకే, ఎలిమెంటల్ లాగానే ఉండటం అనేది జరుగుతుంది సార్ ఇక్కడ. ఓకే,
సో ఇక్కడ వచ్చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత యూ కోడ్ సే ఇక్కడ వచ్చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి చూసినట్లయితే ఇన్ ద ఫ్రంట్ ఎండ్ పేజ్ ఇట్ సిమ్స్ టు బి ప్రతిదీ ఇలా సపరేట్ ట్యాబ్లో పెట్టుకోండి సార్ అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ ఓకే సోర్స్ కోడ్ రిమూవ్ చేసేసాను. జస్ట్ డూ రీఫ్రెష్ ఓవర్ దే. ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందంటే ఒక 2 పారాగ్రాఫ్స్ కూడా రావటం అనేది జరుగుతుంది. ఓకే స్కిమ్ మోడ్. ఎస్ ఇంక ఫాంట్ సైజ్ కావాలన్నా సైజ్ పెంచాలన్నా ఇమేజెస్ కావాలన్నా కొంచెం HTML CSSలోని వర్క్ చేయాలి. ఓకేనా. ఓకే ఇదివరకు ప్యాటర్న్లోనే చాలా సింపుల్గా ఇచ్చేసారు. ఇప్పుడు ప్యాటర్న్లోని ఏంటంటే కొంచెం ఎక్కువ లెందీ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఓకేనా మనం ఈ సార్. థీమ్ కాకుండా వేరే థీమ్స్ తీసుకుంటే దాంట్లో దాంట్లో మళ్ళీ అంతే కదా డిఫరెంట్ సార్? ఉంటుంది. ఉంటుంది సార్ డిఫరెంట్ అవును. ఉంటుంది. ఈ థీమ్ కొంచెం అదే క్లమ్జీగా ఉంది. దే డిడెంట్ అప్లోడ్ అదే 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 సెకండ్ హ్యాండ్ ఇంకా షాప్ లేటెస్ట్ లాగా వర్షన్ లో ఉన్న లేటెస్ట్ గా వచ్చిన థీమ్స్ తీసుకుంటే ఇంత ప్రాబ్లమేటిక్ ఉండదేమో. ప్రాబ్లమాటిక్ అనేది ఉండదు. ఓకేనా సార్. Yeah. ఎస్ ఇదేంటిది మనం థీమ్స్ కు మెయిన్ డిపెండ్ అవ్వాల్సింది ఎక్కడ సార్? థీమ్స్కి మెయిన్ డిపెండ్ అవ్వాల్సింది ఈ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది సార్. ప్రాజెక్ట్ బేస్డ్. ఓకే యా ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఇప్పుడు ఇదేం పేజ్ మనకి ల్యాండింగ్ పేజ్ అంటే హోమ్ పేజ్ అన్నట్టు. ఓకేనా ఓకే సార్. డిడ్ యూ అండర్స్టాండ్. ఓకే సో ఇక్కడ వచ్చేసి వాట్ వీ హ్యావ్ టు డూ ఇదిగోండి ఇలా వస్తుంది. మనం కొంచెం HTML CSSలో కోడింగ్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే ఓకేనా. అండ్ మోరోవర్ ఇక్కడ ఓకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చాలా పెద్దది వచ్చేసింది. ఎస్ అది సార్. చిన్న ఇమేజ్ అనేది సరిపోతుంది. ఓకేనా. ఓకే సో ఇప్పుడు అబౌట్ పేజ్ అంటే ఇది హోమ్ పేజ్ నార్మల్గా మామూలు ఎగ్జిస్టెడ్ పేజే. ఇప్పుడు అబౌట్ పేజ్లో నాకు ఎలా కావాలంటే రైట్ సైడ్ బార్ వద్దు. అక్కడ చూడండి రైట్ సైడ్ బార్ ఎక్కడ ఇచ్చాం మనం, ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ అవును. ఓకేనా సార్. ఈ ప్యాటర్న్లో ఎస్ ఉండేలాని ఓకే. ఇక్కడ మనం ఏం చేసామనంటే రైట్ సైడ్ బార్ ఇచ్చాం. ఈ రైట్ సైడ్ బార్లో మనం ఏదైతే ఇస్తామో అన్ని పేజెస్కి అప్లై అయిపోతుంది. ఇదేం పేజ్ అబౌట్ అస్ కదా. ఓకే ఓకే. అవును. డిడ్ యూ అండర్స్టాండ్ సార్. ఇక్కడ వచ్చేసి ఎస్ సార్. శాంపిల్ పేజ్ అనేది ఉండింది చూడండి. హియర్ వి హ్యాడ్ సమ్ శాంపిల్ పేజ్. దీనికి కూడా ఓకే అబౌట్ అదే వచ్చింది. ఓకే. ఓకే రైట్ అదర్ సైడ్. ఓకే అదర్ థీమ్ అంటే వేరే లింక్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసాము. ఓకే. అది వేరే ఓకే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అబౌట్ అనేసరికి ఇక్కడ చూడండి ఏమవుతుంది రైట్ సైడ్ బార్ వచ్చేస్తుంది. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ సార్. డిడ్ యూ అండర్స్టాండ్. సో ఎస్ ఇక్కడ సార్. వచ్చేసిన తర్వాత ఏంటంటే నాకు అబౌట్ పేజ్లో రైట్ సైడ్ బార్ వద్దు. ఈ కంటెంట్ మొత్తం 100% విత్ వచ్చేసేయాలి. ఓకేనా. ఓకే 100% విత్ రానికి వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే శ్రీరామ్ పేజెస్లోకి వెళ్ళండి. ఏ పేజ్లో 100% విత్ రావాలి మనకి. అబౌట్ పేజ్ లో. ఎస్ ఇక్కడ వచ్చేసి అబౌట్ పేజ్లో ఎడిట్ క్లిక్ చేయండి. అబౌట్ పేజ్లోని ఓకే ఎడిట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఎడిట్ క్లిక్ చేస్తే ఓకే యా సో ఇక్కడ చూడండి అబౌట్ పేజ్లోని ఎడిట్ క్లిక్ చేస్తే వీ డిస్కస్డ్ అబౌట్ దిస్ వన్ ఏమని. ఓకే ఇక్కడ ఏమని డిస్కస్ చేసుకున్నాం అంటే యూ కుడ్ సే టెంప్లెట్ అనేది ఉండింది. ఇక్కడ ఓకే డిఫాల్ట్ టెంప్లెట్ ఏంటి సార్. డిఫాల్ట్ టెంప్లెట్ ఈస్ హ్యావింగ్ ఓకే. ఇదిగోండి డిఫాల్ట్ టెంప్లెట్ రైట్ సైడ్ బార్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్ వస్తుంది. ఓకే ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫుల్ విడ్త్ పేజ్ అనేది తీసుకున్నాను సార్. ఓకే ఓకే ఫుల్ విడ్త్ పేజ్ ఓకే అనేది తీసుకున్నాను. పేజ్. యా దీన్ని ఏం చేసుకున్నానంటే సేవ్ అన్నాను. దీని వరకు చూడండి ఈ పేజ్ వరకు నేను ఒక ట్యాబ్లోనే యూజ్ చేస్తున్నాను. ఓకేనా సార్. సో ఈ అబౌట్లోకి వచ్చిన తర్వాత రీఫ్రెష్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 100% విత్ వచ్చేసింది. ఓకే సో లెట్ బి అంటే ఇక్కడ డల్ ఫినిషింగ్ అనేది ఇచ్చాము కలర్స్. సో ఇప్పుడు మనం ఏం అవును. చేస్తున్నానంటే ఈ పారాగ్రాఫ్ ఇప్పుడు టైటిల్ సెలెక్ట్ చేస్తుండే ఇక్కడ చూడండి ఈ టైటిల్కి ఏం కలర్ ఇచ్చాం టెక్స్ట్ కలరు నార్మల్ కలర్ ఇచ్చాం. బ్లాక్ కలర్ కంప్లీట్ సాలిడ్ కలర్ ఇచ్చేసింది. అండ్ దీనికి కూడా టెక్స్ట్ కలర్ ఏంటంటే సమ్ గ్రే డిఫాల్ట్ కలర్ వచ్చేస్తుంది, బ్లాక్ కలర్ ఇచ్చేసింది. జస్ట్ డూ సేవ్ ఓవర్ దేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే వచ్చేసి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది అంటే వీ హ్యాడ్ కరెక్ట్గా వచ్చేసింది. ఎస్ ఓకేనా. డిడ్ యూ అండర్స్టాండ్ సార్. డిడ్ యూ ఓకే అండర్స్టాండ్. ఎస్ సో ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ ఈ శాంపిల్ పేజ్లో ఓకే శాంపిల్ పేజ్లో రైట్ సైడ్ బార్ వచ్చింది నాకు. రైట్ సైడ్ ఉండొద్దు, అవును. లెఫ్ట్ సైడ్ రావాలి నాకు. ఓకే అంటే ఇప్పుడు ఏ పేజ్లో మాడిఫికేషన్ చేయాలి సార్ మనం. మనం శాంపుల్ పేజ్ లో పేజెస్ లో శాంపుల్ పేజ్కి వెళ్ళేసేసి. ఎస్ అంతే కదా సార్. ఓకే. సో ఎస్ ఇప్పుడు శాంపిల్ పేజ్ కదా నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ డాష్ బోర్డ్లోకి వచ్చేసేయండి. ఓకే. సో డాష్ బోర్డ్లోకి వచ్చేసి పేజెస్ శాంపిల్ పేజ్లో ఎడిట్ అనండి. ఎడిట్. ఎస్
సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేమంటున్నానంటే గో టు ద టెంప్లెట్, టెంప్లెట్ టెంప్లెట్లోకి వెళ్ళండి. ఇన్సైడ్ ద టెంప్లెట్లోని ఓకే లెఫ్ట్ సైడ్గా లెఫ్ట్ సైడ్ గా ఏ పేజ్లో మనం యాడ్ చేస్తున్నాం సార్ ఇక్కడ? శాంపుల్ పేజ్ లో. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమన్నానంటే Yes, sir. లెఫ్ట్ సైడ్ బార్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సేవ్ అన్నాను. సేవ్. ఇప్పుడు సేవ్ అన్న తర్వాత యూ కుడ్ సీ సార్ ఇప్పుడు ఏమవుతుందనంటే రీఫ్రెష్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ లెఫ్ట్ ఎస్, సైడ్ బార్. అబౌట్ అది వచ్చేసింది. ఎస్ అంటే ఇప్పుడు అబౌట్ ఎస్ ఏంటిది సార్? ఇది అబౌట్ ఎస్ పేజ్లోని 100% పెట్టుంది. 100%. శాంపిల్ పేజ్లోని లెఫ్ట్ సైడ్ బార్ వచ్చింది, రైట్ సైడ్ బార్ ఇది ఉంది. ఎస్ మోర్ ఓవర్ ఎస్ టెక్స్ట్ కలరు, ఫాంట్ ఫ్యామిలీ, అలైన్మెంట్స్ మనం మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుండే. ఓకే. సో దట్ ఇక్కడ ఏమైందంటే డిఫాల్ట్ లేదంటే డిఫాల్ట్ కలర్స్ ఫాంట్స్ వచ్చేస్తుంది. సో ఇన్సైడ్ ఓకే. శాంపిల్ పేజ్లోని దిస్ ఈజ్ ఏ శాంపిల్ పేజ్ కదా సార్. సో ఇక్కడ ఎస్ నేనేమంటున్నానంటే జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ టెక్స్ట్ ఆల్సో నీడ్ టు అలైన్ ది సమ్ కలర్స్ అన్నట్టు. హలో. జస్ట్ డూ సేవ్ ఓవర్ దర్. ఇక్కడ సేవ్ చేసేయండి. ఓకే. సేవ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే వీ హ్యాడ్ సంథింగ్ టెక్స్ట్ కలర్ అంటే పారాగ్రాఫ్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాగ్లో ఉన్నట్టు ఉండింది. ఓకే. జస్ట్ ఓకే. ఒక దీని వరకు కూడా ఐ వుడ్ లైక్ టు ఎస్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఇక్కడ గ్రే కలర్ ఇచ్చేసి టెక్స్ట్ కలర్కి ఇక్కడ నేను బ్లాక్ కలర్ ఇచ్చేసి అండ్ మీడియం సైజ్ అనేది సెండ్ చేసి సేవ్ చేసిన టెక్స్ట్ ఫార్మాటింగ్ విచ్ ఈస్ నోన్ యాజ్. ఓకేనా. ఎస్ సో ఇక్కడ వచ్చేసి శాంపిల్ పేజ్లోకి వచ్చి రిఫ్రెష్ చేసినట్లయితే వీ హ్యాడ్ ఓకే ఇప్పుడు చూడండి సమ్ హైలైటెడ్ టెక్స్ట్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా మనకి ఎలా కావాలంటే ఎస్ అలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు హోమ్ పేజ్ ఎలా వచ్చింది సార్ మనకి? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అసలు మనం మాన్యువల్గా విడ్జెట్స్ ద్వారా చేస్తే ఎంతవరకు వచ్చింది అని అంటే ఇంకా థీమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఎస్ ఓకేనా సార్. హియర్ యూ కోడ్ సే అబౌట్ పేజ్ శాంపిల్ పేజ్ దగ్గరకు వస్తే యూ కోడ్ సే దిస్ ఈస్ ద శాంపిల్ పేజ్ రైట్ సైడ్ బార్ అనేది. ఓకేనా. ఎస్ అంటే ఇప్పుడు పేజెస్ ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి సార్? హోమ్ పేజ్. మెయిన్ పేజ్, హోమ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎస్ ఎస్ ఇన్నర్ పేజెస్ అంటేనేమో అబౌట్ సర్వీసెస్. ఇది అబౌట్ శాంపుల్ పేజ్ కానీ ఏదైనా సర్వీసెస్, ఎస్ కాంటాక్ట్ ఫార్మ్స్. ఎస్ ఎస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. ఎస్ అర్థమవుతుందా సార్? ఇదంతా కూడా పేజీకి సంబంధించింది అన్నట్టు. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? యా యా. సో ఇప్పుడు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ రోజుకి ఇది చాలు. ఓకే సార్. ఇది ప్రాక్టీస్ ఓకే చేయండి. సార్. మధ్యలో కుదిరితే నాకు పింక్ చేయండి. ఓకే. నైట్ ఓకే. ఆఫ్టర్ 9 అయినా నేను తీసుకుంటాను, నో ఇష్యూస్. డెఫినెట్లీ సార్. యా ఓకేనా సార్? మర్చిపోవద్దు రికార్డింగ్ మాత్రం నేను సెండ్ చేస్తా, రిఫర్ చేస్తూ లేదు చేయండి సార్. నేను మీకు మాక్సిమం మీకు సండే రోజు నేను మొత్తం ప్రాక్టీస్ చేసేస్తాను సార్. ఇది ఆప్టిమైజర్ థీమ్ అంతా ఎస్. సండే వరకు. యా యా. ఎందుకంటే రేపటి నుంచి విచ్ మీన్స్ మీరు స్టార్ట్ చేయమన్నప్పటి నుంచి ఓకే సార్. మనం ఏం చేద్దాం అని అంటే రేపు శనివారం నుంచి లేదా ఆదివారం నుంచి ఏం చేద్దాం అంటే ఈ సార్. కామర్స్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ ఏమైంది ఇది? థీమ్. యా సెకండ్ థీమ్. ఇది బేసిక్ థీమ్. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మెన్యూస్, కస్టమైజేషన్, సెట్టింగ్స్ ఓకే ఇవన్నీ చూసారు. ఇక్కడ ఏం ప్లగ్ ఇన్ వాడలా మనం. ఎస్ సార్. ఎస్ సార్. అర్థమవుతుందా? ఓన్లీ విడ్జెట్స్ యూజ్ చేస్తామండి. యా ఆల్రెడీ ఎస్ సార్. ఉన్నదాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసాం, ఎడిట్ చేసాం అంతే. సో ఈ కామర్స్లో ఎస్ ఎలా సార్. చేయాలనేది మనం చూద్దాం అన్నట్టు. డెఫినెట్లీ. ఓకేనా సార్? ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? యా ఓకే. యా. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా డెఫినెట్లీ. సార్ మీకు? ఇంకేం లేదు సార్. నేను ప్రాక్టీస్ చేస్తాను. మన డౌట్స్ వస్తే మీకు నేను మెసేజ్ చేస్తాను. యా యా డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఓకే సార్, దెన్ విల్ కనెక్ట్. ఓకే. ఓకే. నేను మీకు ఎల్లుండి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. అలాగే సార్. యా యా థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. సార్.